రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో సువార్త కూడికి నిమిత్తమై కలిగి ఉండక మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి అందరం చదివినట్లయితే అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా చిత్తము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువారు. మరి దేనికి వచ్చాడు? ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమంటాడు? పరలోకం నుండి దిగి వచ్చితిని అంటున్నాడు. కానీ గత ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రభు వల్ల కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు ఎందుకు దిగి వచ్చాడు, తర్వాత రెండోసారి ఎందుకు దిగి రాబోతున్నాడు అన్నది, ఎందుకు దిగి వచ్చాడు అన్నది ఆరాధన, రెండోసారి ఎందుకు దిగి రాబోతున్నాడు అన్నది ప్రభు వల్ల వర్తమానంలో ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దిగి వచ్చాడు ఈ లోకానికి, పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, యోహాను అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, నిత్య జీవం ఇవ్వటం కొరకు. ఎందుకొరకు? నిత్య జీవం. సో ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుంది? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే నిత్య జీవం అన్నది మానవాళికి ఇవ్వటం కొరకు. ఎందుకొరకు ఈ లోకానికి పరలోకం నుండి దిగి వచ్చాడు? నిత్య జీవం ఇవ్వటానికి. ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే నిత్య జీవం అన్నది మానవుడికి ఇవ్వటానికి. ఏమివ్వటానికి? నిత్య జీవం. అయితే అసలు ఆ నిత్య జీవం అన్నది ఎవరికి ఇవ్వటానికి వస్తున్నాడు? ఎందుకంటే మన జీవితాల్లో చాలా సన్నివేశాలు మనకు గుర్తుంటాయి. నిత్య జీవం అన్నది అసలు ఎవరు పొందుతారంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. నిత్య జీవం అన్నది ఎవరు పొందుతారు? బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. అయితే వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని గ్లాసు ఉన్నాను, వాటర్ గ్లాస్ ఇక్కడ వేడి వాటర్ ఉండే, ఇక్కడ గ్లాసులే ఉండే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిలో సంఘం కానీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రభువా, మరి ఇప్పటివరకు ఆరంభ ప్రార్థనలో కానీ పాటలు పడేటప్పుడు నీ మహిమ పొందినందుకే స్తోత్రాలు. సువార్త ఆహ్వానం కూడా బయటికి వెదజల్లబట్టడానికి మీ గొప్ప కార్యాలు ఏంటో మీరు పాటల ద్వారా మీరు మహింపరుస్తూ తెలియపరుస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ రీతిలో తండ్రి, మరి కొంత సమయం ఇక్కడ మేము కూడికలో కలిగి ఉంటాను, సాయం చేయండి. రాత్రికి ఆ సమయంలో హోరేబులో ఈ యొక్క సువార్త కూడికి ఎంతో దీవించండి. ఆసక్తి కలిగి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా పనుల మీద భారం కలిగి ఉంటే త్వరబెట్టి తీసుకురండి. దూర ప్రాంతంలో సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. అందరూ సమయానికి అనుకూలంగా ప్రభావ, సమయ అనుకూలతను బట్టి సమయానికి రావడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభావ మీరు ఇచ్చే నిత్య జీవం మేము పొందాలి. ఆ నిత్య జీవం కొరకే మేమేం చేయాలో మీరు మాకు బయలుపరచమని, ఆ నిత్య జీవాన్ని పొందడం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, మా జీవితాల్లో ప్రభా ఆ నిత్య జీవాన్ని మేము పొందలేక ఎన్నోసార్లు కోల్పోతున్న అనుభవాన్ని మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. అటు రీతిలో కాకుండా నిత్య జీవము ఎవరికి ఇవ్వబడుతుంది, ఎవరు కోల్పోతున్నారో కొన్ని మాటలు చూసుకుని ఆ నిత్య జీవం కొరకే మేము కూడా సిద్ధపాటు కలిగి ఉండినట్లు సహాయం చేయండి. ఈ రీతిలో దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దైతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేనివాడిని, జ్ఞానం లేనివాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా, జ్ఞాపకం చేసుకోండి.
వారికంటే నేను జ్ఞానవంతుని కాదు, తర్వాత నా జ్ఞానం అసలే సరిపోదని ఒప్పుకుంటున్నా. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంతా మీ విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషక్తురా, కింద ఉన్న అభిషక్తును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు మాకు దయచేయండి తండ్రి. కూర్చొని ప్రజలకి ఏ వర్తమానం ధ్యానించాలో కావలసిన జ్ఞానము, పరలోక జ్ఞానం మీరు అనుగ్రహించమని మీ మీద ఆధారపడుతూ మరొకసారి వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రాలేకపోతున్న వారు, అశ్రద్ధ కలిగిన వారిని క్షమించండి, త్వరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తూ ముందున్న సమయంతో దీవించి చేరున్న బిడ్డలందరినీ దీవించి నిత్య జీవం కొరకై సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది రావట్లేదుగా, ఒకటే వస్తుంది. ఒకటి చాలు, బయట చాలు. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తున్న నిత్య జీవం ఇవ్వటానికి. ఎవరు నిత్య జీవాన్ని పొందుతున్నారు? నిత్య జీవము ఎవరు పొందుతున్నారు, ఎవరికి ఇస్తున్నాడంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టు నిత్య జీవం ఎవరికంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టు దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, నిత్య జీవం అన్నది ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగటమే నిత్య జీవం అంట. నిత్య జీవం అంటే అసలు ఎవరు పొందుతున్నారు ఏంటి కాదు, ఎవరు పొందుతున్నారు నిత్య జీవాన్ని? ఎవరు పొందుతున్నారంటే బైబిల్ చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారు. ఈ లోకంలో నుండి మనం నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే, రెండో మరణం లేకుండా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, డాష్ డాష్ అబద్ధాలు ఆడే వాళ్ళందరూ మండుచుండ అగ్నిగుండంలో పడవేయబడును. ఇది రెండో మరణం, ఇది నిత్య జీవము కాదు. రెండో మరణం ఏంటంటే, నరకం ఏంటంటే, నిత్య నరకం ఏంటంటే, అది నిత్య జీవానికి సంబంధించింది కాదు, అది నిత్య నరకము. నిత్య నరకం అనేది కాలిపోయేది, నిత్య జీవం అనేది కాలకోకుండా యుగయుగాలు సంతోషంగా ఉండేటటువంటిది. బైబిల్ చెప్పేటటువంటి మొదటి మాటను చూసినట్లయితే, దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే నిత్య జీవము. ఏమిస్తున్నాడు? నిత్య జీవం. ఎవరికి ఇస్తున్నాడు? ప్రభువుని ఎరిగిన వారికి నిత్య జీవం ఇస్తున్నాడు. ప్రభు అంటారు, అక్కడ రాయబడుతున్న మాట ఏంది? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం మనం జాగ్రత్త చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? అద్వితీయ సత్యదేవుడైన నీవును, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటే నిత్య జీవం. ఈరోజు చాలామంది ఆ నిత్య జీవాన్ని కోల్పోయి, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోలేక, ఆ నిత్య జీవాన్ని పొందలేక, ఆ నిత్యత్వంలోకి రాలేక చాలామంది యొక్క జీవితాలు నష్టపోతున్నారు. నిత్య జీవం అంటే అర్థమే. నిత్య జీవం ఎవరు వెళ్తున్నారు? నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? నిత్యము మానవుడు జీవిస్తూ దుఃఖము లేనిది, బాధ లేనిది, వేదన లేనిది, కన్నీరు లేనటువంటి ప్రాంతం అది నిత్య జీవం అంటే. ఆ నిత్య జీవంలోకి, ఆ నిత్యత్వంలోకి మానవుడు వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలి. చాలామంది మనకు సమీపస్తులు, సుపరిచయమైన వారు చేసే పని ఏంటంటే, పాపం పోవాలంటే దాన ధర్మాలు చేస్తారు. అన్నదానము, వస్త్రదానము, నీటి దానము, ప్రాణదానం చేస్తారా? మొదట 3 చేస్తారు, చివరి చేయరు. అన్నదానము, వస్త్రదానము, నీటి దానం.
ఏ దాన ధర్మాల వల్ల మనం దేవుని రాజ్యాన్ని కొనుక్కోలేము, వెళ్ళలేము. ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరటం ఎలా? సూదె బెజ్జంలో కూడా ఒంటె దూరటం సులభమా? సూదె బెజ్జంలో కూడా ఒంటె ఎలాగైతే దూరదో ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం కూడా అసంభవమే. మనం ధనముతో కొని తెచ్చుకున్నవి ఏవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నిత్యత్వంకి వెళ్ళాలంటే, నిత్య జీవం పొందాలంటే డబ్బులో, ఆస్తో, ఐశ్వర్యం ఖర్చు పెడితే కాదు. నిత్య జీవం పొందాలంటే ఏం కావాలా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరగాలి. ఏమని ఎరగాలా అంటే, పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు మన పాపాల కొరకు చనిపోయాడని మనం ఎరుగోళ్ళై అంగీకరించాలి. మన సొంత రక్షకుడిగా యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకై సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన కేవలం ఆయన కొరకు కాకుండా నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి మనం అంగీకరించాలి. ప్రభుని నా హృదయంలోకి రా ప్రభు అని అంగీకరించాలి. ఎవరైతే యేసు ప్రభుని తన హృదయంలోకి రమ్మని అంగీకరిస్తారో, తమ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తారో, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినట్టు వాళ్ళకి నిత్య జీవం ఉంది. అందరికీ లేదు నిత్య జీవం. ఎవరికి ఉంది? అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం. ఒక నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభు వారిని ఎరగాలి. నేనంట యేసు ప్రభుని ఎరిగితే నిత్య జీవం ఎలా వస్తుంది? అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, యేసు ప్రభుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. అసలు యేసు ప్రభుని ఎరిగితే పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నిత్య జీవం మనకు ఎలా వస్తుంది? రండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచనము అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగితే నిత్య జీవం ఎలా వస్తుంది? ఆయనే నిత్య జీవం. ఎవరు నిత్య జీవం అంటే? యేసు ప్రభువే. యేసు ప్రభు ఎరగటమే నిత్య జీవం పొందుతారు. యేసు ప్రభువుని ఎరిగిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? యేసు ప్రభువారిని ఎరిగిన వారు. యేసు ప్రభువుని ఎరిగిన వారు అంటే ఎవరు? పాప క్షమాపణ ఉంది, తమ పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించి నా జీవితం మార్చి నా క్రొత్త జీవితం అని అడిగి నా హృదయంలోకి రా ప్రభని ప్రభుని స్వీకరించి అంగీకరించిన వారు ప్రభుని గురి ఎరిగినట్టు. అసలు నిత్య జీవం ప్రభుని ఎరిగితే ఎలా వచ్చిందంటే, నిత్య జీవం ఎవరంటే ప్రభువే. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుంది? నిత్య జీవం ఎవరంటే ప్రభువే. కాబట్టి మొట్టమొదటిగా నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగాలి. దాన ధర్మాలు వల్ల దేవుని రాజ్యం నిత్యత్వంలోకి నిత్య జీవం పొందలేము. ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తం పాపాలను తీసివేట అసాధ్యం. ఒక కోడిని బలిస్తేనో, కుక్కను బలిస్తేనో, నక్కను బలిస్తేనో, గాడిదని బలిస్తేనో, ఇంకో దాన్ని బలిస్తే నిత్యత్వం రాదు. యేసు ప్రభువారిని ఎరిగితేనే నిత్యత్వం. అలా ఎలా ఎరగాలి? యేసు ప్రభువా నువ్వు నా పాపల కొరకై చనిపోయావు, నా కొరకై మరణించావు, నా కొరకై సమాధి చేయబడి తిరిగి లేచావు, కేవలం నా కొరకై నువ్వు చనిపోయావు అని ఎరిగి నా హృదయంలోకి రా ప్రభు, నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమిస్తాడు అని అంగీకరించడమే నిత్య జీవము. ఎవరైతే యేసు ప్రభుని ఎరుగుతారో వాళ్ళు, పాప క్షమాపణ పొందినటువంటి ప్రజలు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం ఎవరంటే ప్రభువే. ఇదన్నమాట మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ చాలా శ్రేష్టకరమైన మాట రాయబడుతూ వచ్చింది. నిత్య జీవము ఎవరు పొందుతారు అని అంటే యోహాను సువార్త 3:14లో రాయబడుతూ వచ్చింది. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తెనో
అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడి. ఎవరు నిత్యజీవం పొందుతారంటే ప్రభునందు విశ్వాసం ఉంచినవారు లేదా ప్రభుని విశ్వసించిన వారు. ఎవరు నిత్య జీవాన్ని పొందుతున్నారు? ప్రభుని విశ్వసించిన వారు. విశ్వసించడం అంటే అర్థం ఏంటి? నమ్మటం, ప్రభు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోవటం. మనం ఎలా ఉంటామంటే స్టమక్ పెయిన్ వస్తే మొదట హాస్పిటల్కి వెళ్తాం, దారిలో సేవకుడు కనపడితే అన్న ప్రార్థన చేయన్నా కడుపులో నొప్పి పోతుంది అంటాం. మన మైండ్ సెట్, మన ఊహ, మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? మొదట భౌతికమైన వాటి మీద ఉండేది. భౌతికమైన వాటి మీద ఎక్కువ నిమగ్నమై ఉంటాం, కానీ దేవుని వైపు ఉండటం కష్టం. ప్రభు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉండా కొండెల్లి సముద్రంలో పడమంటే పడిపోతుందంట. కంబిలి చెట్టు పెలిగించబడుతుంది. ఎంత విశ్వాసం ఉంది? చెట్టు నరికే అంత విశ్వాసం ఉందా? కొండను పైకెత్తే అంత బలం ఉందా? చెట్టు నరికే అంత బలం ఉందా? కొండను పైకెత్తే అంత బలం ఉందా? ఏమి లేదు. ఏం కావాలా? ఆవగింజంత విశ్వాసం. ఎంత? ఆవగింజంత విశ్వాసంలోనే ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత నమ్మకం ప్రభువు మీద ఉంటే నిత్య జీవం ఉంది. మనకి ఏముంది? నిత్య జీవం. మానవుని యొక్క జీవితంలో నిత్య జీవం ఎవరికి ప్రభు ఇస్తున్నాడంటే మొట్టమొదటిగా ప్రభువుని ఎరిగిన వారికి ప్రభు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. రెండు, నిత్య జీవం ఎవరికి ఇవ్వబడుతుంది? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే ప్రభుని విశ్వసించిన వారికి, ప్రభువునందు నమ్మకం ఉంచిన వారికి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. అందరికీ కాదండి. ఎవరికి? అందరికీ కాదు. ఎవరికి ఇవ్వబడుతుంది? ఆయన్ని ఎరిగిన వారికి, ఇంకా ఆయన విశ్వసించిన వారికి, ఆయన్ని నమ్మిన వారికి, పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మకం ఇచ్చిన వారికి నిత్య జీవం. ప్రభు ఒక మాట అంటాడు సువార్తల్లో, పేతురుతో మాట్లాడతాడు. పేతురు యేసు ప్రభువారు సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ చూసి భూతం అని భయపడుతుంటే ప్రభువుకి సమీపస్తుడైన వ్యక్తి అంటాడు, అతడు ప్రభు సుమి అంటాడు. ఏమంటాడు? ప్రభు సుమి. ఆ మాట అనగానే ఏం జరుగుతుంది? పేతురు తమ దిగంబర తత్వాన్ని చూసి ఎక్కడ దూకుతున్నాడు? లేదా దూకటం కాదు. ఏమంటాడు? అయ్యా నీవే ప్రభు అయితే, దిగంబరిగా దూకింది అది వేరు, దారి తప్పిపోయిన తర్వాత అది కాదు. నీవే ప్రభు అయితే ఏమంటున్నాడు? నీళ్ల మీద నడుచుటకు నాకు కూడా అధికారమే. ప్రభా నీవేనా? ఆ పేతురు నేనే రా. నడిచాడు 2 అడుగులు వేసాడు. 2 కాకపోతే 20 అడుగులు వేసాడు అనుకోండి. ఏమైంది తర్వాత? మునిగిపోయాడు. ఏమైంది ఆ విశ్వాసం? ఏమైంది ఆ నమ్మకం? ఎంత నమ్మకం ప్రభుతో ఉన్నప్పుడు ఉండాలా? మనమంటే ఇంకా ప్రభు లేకపోయినా ప్రభు ఉన్నాడని నమ్మాం, కానీ పేతురు ఎక్కడ ఉన్నాడు? ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే జీవిస్తున్నాడు, ప్రభుతోనే ఉంటూ వస్తున్నాడు. ప్రభుతోనే ఉంటూ ప్రథముడిని నేనే అని కొట్లాడుతున్నాడు. ఏమన్నాడు? పెద్దవాడిని నేనే, వయసులో పెద్దవాడిని నేనే, ఇంకా అన్నిట్లో పెద్దవాడిని నేనే, పరలోక రాజ్యంలో కూడా నేనే పెద్దవాడిని. ఉండు, పరలోక రాజ్యంలో అయితే అన్ని చోట్ల నువ్వే పెద్దవాడు ఉండు. ఉండో దేవుని ఎవరు అంటారు? కానీ ప్రభు చెబుతున్నాడు, మీలో పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎవరైనా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? చేతి చూపించాడు. అల్పుడుగా అంటే పాదాలు పట్టుకొని తుడవాలంట. అంత అల్పుడుగా ప్రభు చేసుకున్నాడు కాబట్టే పరలోకంలో గొప్పవాడుగా ఉంటున్నాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదివినట్లయితే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత మహామహుడిగా పరలోకానికి ఘనస్వాగతం పలుకబడుతూ వచ్చాడు. ఎలా సాధ్యమైంది? అల్పుడుగా ఉండటం ద్వారా. అయితే పేతురు యొక్క జీవితం ఏంటంటే ప్రభు మాట్లాడతాడు, పేతురు నీళ్ళ మీద నడిచి రామంగల్ కొంత దూరం నడవంగల్ ఏమయ్యాడు? విశ్వసించిన పేతురు అవిశ్వాసం వచ్చేసింది. ఏమొచ్చింది? విశ్వసించిన పేతురులో అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసం రావటం ద్వారా, అపనమ్మకం రావటం ద్వారా మధ్యలోనే మునిగిపోతూ వస్తున్నాడు. మునిగిపోయే పేతురు కేకలు వేస్తున్నాడు కదా, అయ్యా ప్రభా నన్ను రక్షించు, నేను నీళ్ళ మునిగిపోతున్నాను,
నన్ను లేవనెత్తు, నన్ను రక్షించు, రక్షించు. అల్ప విశ్వాసి కాకుండా, అవిశ్వాసి కాకుండా విశ్వాసి అయి ఉండని గద్దించాడు ప్రభు. ఏమన్నాడు? అల్ప విశ్వాసి అవిశ్వాసి కాకుండా విశ్వాసి అయి ఉండని గద్దిస్తూ వచ్చాడు. ఎందుకు? విశ్వసించిన వారిలో కూడా అవిశ్వాసాన్ని సాతానుడు తీసుకొస్తాడు. ముగింపు వరకు కూడా విశ్వాసం, ప్రభు మీద నమ్మకం ఉండాలి. ప్రతి ప్రదేశంలో కూడా ఎదర ప్రభు ఉన్నాడు, ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉండాలా? నేను మునిగినా ప్రభు లేపుతాడన్న నమ్మకం ఉండాలి. మునిగిపోయిన తర్వాత ప్రభువానికి ఏకేస్తున్నాడు. సగం మునిగిపోయిన తర్వాత విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే, సగం పాపంలో విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం అంతా పాపంలో, కొంత పాపంలో కూరుకుపోయిన తర్వాత అంటారు, ప్రభువా నన్ను కూడా పైకి లేత్తయ్యా, నేను కూడా పాపం చేశానని. మొదట పాపం చేయకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించం, ఆ పాపాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించం, ఆ పాపాన్ని వద్దనుకోవడానికి ప్రయత్నించం. సగం పాపంలో పడిపోయిన తర్వాత ప్రభువా నేను కూడా పాపంలో పడ్డానికి క్షమించాను. అది పాపం అని తెలుసు, దాని నుంచి కావాలని నువ్వు బయటకు వచ్చావు, మళ్ళీ ఎందుకు పడుతున్నా అంటే మన జీవితం ఎలా ఉందంటే పాపం వైపు అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఎక్కువ ఉంది, కాబట్టి పాపంలో పడిపోతూ వస్తున్నాం. ఇంకో చోట ప్రభు అంటూ వచ్చాడు, శిష్యులందరి దగ్గరికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి ఏమన్నాడు, అయ్యా ఇక నా పిల్లోడికి మోగదయం పట్టింది. ఎప్పటి నుంచి పట్టింది? వాడు బతికుండా పుట్టినప్పటి నుంచి పట్టింది అనుకో. ఎప్పటి నుంచో పట్టింది, మరి అదేమవుతుంది? వాడిని వదలతల్లా, బాధ పెడుతుంది. మరి ఏం చేయాలా? నీ దాసుల దగ్గర, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చే వారి వల్ల కాలేదు. కనీసం నువ్వన్నా చేయ ప్రభు అని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు అన్నాడు, నేను చేస్తానని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను కానీ ప్రభు అపనమ్మకం రాకుండా కాపాడమన్నాడు. 9వ అధ్యాయం మార్కు సువార్తలు ఏమంటాడు? అపనమ్మకం రాకుండా కాపాడు. సరే, అపనమ్మకం రాకుండా కాపాడమన్నావు కదా, నీళ్ళు అపనమ్మకం రాకుండా కాపాడుతానని తన కుమారుణ్ణి స్వస్థపరిచాడు తనకున్న నమ్మకాన్ని బట్టి. శిష్యులు అడుగుతున్నారు ఏకాంతంగా వెళ్ళి, ప్రభా నీ వాళ్ళు ఎందుకైంది, మా వాళ్ళు ఎందుకు కాలా? మేము నీ అంతటి వాళ్ళమే కదా, మేము నీ ఇలాంటి వాళ్ళమే కదా, మేము నీతో పోతే ఉంటున్నాం కదా, మరి మేమెక్కడ తక్కువ ఉండం? మానవుడే, దేవుడే. ప్రభుని అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఇది ప్రార్థన వల్లనే. ఇంకా ఏమి చెవాట్లు కొట్ల, సిగ్గుపడతారని, సిగ్గుపోయిద్దని ఏమనుకోకుండా ప్రార్థన వల్లనే ఇదని చెప్తూ వచ్చాడు. ఈ విధమైన వదిలిపోవాలంటే ప్రార్థనే. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. పుటంలో వేయబడి కింద ఉండిద్ది. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ప్రభు యొక్క జీవితంలో అంతా ఉపవాస ప్రార్థన జీవితం ఉంది కాబట్టే దెయ్యాల్ని, భూతాల్ని అన్నిటిని కూడా వదిలించడానికి శక్తి, సామర్థ్యం కలిగిన వాడుకుంటూ వస్తున్నాడు. అటువంటి కార్యాలు ప్రభు చేస్తున్నా ప్రభు మీద నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. నిత్య జీవం కావాలంటే ఏం కావాలా? మొట్టమొదటిగా ప్రభువుని ఎరగాలి. యేసు ప్రభువారిని ఎరుగుటే నిత్య జీవం. 2, నిత్య జీవం కావాలంటే ఏం కావాలా? ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆ మాటకు ఒక మాట ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినం నేను వారిని. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? ఆయన యందు విశ్వసించు ప్రతివాడును, కుమారుని చూసి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును అంటే దేవుని విశ్వసించాలా, దేవుని కుమారుని విశ్వసించాలా, దేవుని కూడా ఏం చేయాలా? విశ్వసించాలి. ఆయనను, కుమారుణ్ణి, తర్వాత ఏమైనా రాయబడుతూ వచ్చింది? కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాలంట. ఏని యందు? కుమారుని చూడాలా, కుమారుని యందు ఉంచాలా, దేవుని యందు కూడా విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉంది. విశ్వాసం ఉంచాలి. నమ్మకం ప్రాముఖ్యత. మందిరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చామన్నది గొప్పలేం ఉండదు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా మెడలో దండేసి హారతలు ఏమెవరు, లేదంటే ఇంకోటి చేయరు. ఇక్కడ బహుమానాలు ఏమెవరు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలు మనం మందిరానికి వచ్చామన్నది దేవుని దగ్గర ఉంది లెక్క. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చాం కాదు, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ విశ్వాసం కలిగి ఉండం, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ ప్రభు మీద ఎన్ని విషయాల్లో నమ్మకంగా ఉండం, ఒక రోజులో ఎన్ని విషయాల్లో ప్రభు మీద నమ్మకంగా ఉండం, ఒక రోజులో ఎన్ని పనుల మీద దేవుని మీద నమ్మకంగా ఉండం, ఒక రోజులో ఎన్ని కార్యక్రమాల మీద దేవుని మీద నమ్మకంగా ఉంటూ వస్తున్నాం.
అది ప్రభు చూస్తాడు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చాం కాదు, ఒక రోజులో ఎంతవరకు ప్రభు మీద నమ్మకం ఉండడం అనేది ప్రభు చూస్తాడు. మనం ప్రభు మీద ఎంత ఆధారపడుతున్నాం అనేది ప్రభు చూస్తాడు. నమ్మకం అంటే ప్రభువే, ప్రభు కొరకు ఎదురు చూడటమే, ప్రభు మీద ఆధారపడటమే, ప్రభు చేస్తాడని విశ్వసించడమే నమ్మకం. ఇంకో మాట కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవల్లో అది ఎరుగకే బయలు వెళ్ళాను. అబ్రహాం విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఏం చేస్తూ వచ్చాడు అబ్రహాము? బయలుదేరుతూ వచ్చాడు. ఎందుకు బయలుదేరాడు? ఇక్కడ రాయబడుతున్నమాట అదే. అబ్రహాము పిలువబడిన పిలుపుకి విశ్వాసమును బట్టి లోబడ్డాడు. విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడంటే దేవుని పిలుపుకు లోబడిన వాడుకున్నాడు. కాబట్టి అబ్రహాం ఏం చేయబడుతూ వచ్చాడు? అబ్రహాం యొక్క జీవితం ఇక్కడ ఉంది. విశ్వాసమును బట్టి అతడు లోబడిన కాబట్టి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ స్వాస్థ్యం అయితే పొందబోతున్నాడు. గురి లేదు, అయినా ఒక గురి ఏంటంటే ప్రభువే. ఈ లోకంలో గురి అంటే ఏమి లేదు, ఒక గోల్ అంటే ఏమి లేదు. తన గోల్ అంతా కూడా, తన గురి అంతా కూడా ఎవరు? ప్రభువే, ప్రభు వైపు. అందుకే పౌలు అంటాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటాడు. ఇంకేమంటాడు? మన ఎదుట ఉంచబడిన పందెపరంగంలో మన ఎదుట ఉంచబడిన పందెపరంగంలో ఓపికతో పరిగెడదామంటాడు పౌలు. ఎందుకు ఓపికతో పరిగెడుతున్నాడు? ఇంకేమంటాడు? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు, నాతో పాటు ప్రభునందు విశ్వసించే ప్రతి వారికి, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆ నీతి కిరీటం ఇవ్వబడుతుంది అంటాడు. పౌలు గురి ఏంటి? నీతి కిరీటం పొందటం. పౌలు గురి ఏంటి? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెట్టాలి. పౌలు గురి ఏంటి? ప్రభు దగ్గరికి పరిగెట్టాలి. అది పౌలు యొక్క జీవిత చరిత్ర, అది పౌలు యొక్క విధానం. అబ్రహాము కూడా అబ్రహాము యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో తెలకపోయినా తను నడిపించే దేవుని మీద గురి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి, ఒక గోల్ కలిగి ఉన్నాడు కాబట్టి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసాడు, దాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు. విశ్వాసం ప్రాముఖ్యత, నమ్మకం ప్రాముఖ్యత. ఎంతైతే దేవుని మీద విశ్వసించి నమ్ముతామో అన్ని గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేస్తాడు. ఇది రెండు. నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిగా ఏం కావాలా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగాలి, సొంత రక్షకుడిగా అంగీకరించాలి, పాపాలు ఒప్పుకోవాలి, హృదయంలోకి రమ్మని ఆహ్వానించాలి. ప్రభు హృదయంలోకి వచ్చినప్పుడు నా పాపాలు క్షమించి నాతో పాటు ఉండి ప్రభు అని మనం కోరుకోవాలి. అది నిత్య జీవం, ప్రభువుని ఎరగటం. రెండు, నిత్య జీవం కావాలంటే ఏం చేయాలా? రెండో మాట, విశ్వసించాలి. ఏం కావాలా? ఎలా ఉండాలి? నిత్య జీవం పొందాలంటే, ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభువుని ఎరగాల. రెండు, విశ్వాసం ఉంచాలి, విశ్వసించి ఉండాలి. విశ్వాసం లేకుండా, ప్రభు మీద నమ్మకం లేకుండా ఉంటే నిత్య జీవం లేదు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అందుకైన మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవను ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను పైన రాయబడుతూ వచ్చిన 16 వచ్చిన నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలని అడుగుతున్నాడు ఒక యవనస్తుడు వచ్చి. ఏమంటున్నాడు? నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? ఒక నిత్య జీవం నాకు కావాలి. నిత్య జీవం నేను పొందాలంటే నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? చెబుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలెడద్దు, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులను సన్మానింపవాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవాలి అన్నీ ఉండే కదంటే ఏమన్నాడు? అంటున్నాడు, అవన్నీ చేస్తున్నాను అయ్యా అంటున్నాడు. ఏమన్నాడు? అవన్నీ చేస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువా? ఏంటా కొదువు అంటే 22 అంటాడు. అయితే ఆ యవనుడు 21లో, అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటి కోరిన పోయి ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును,
నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏమని చెప్పాడు యవనస్తుడితో? నీవు వచ్చి నన్ను వెంబడించు, ఉండా ఆస్తినంతా కూడా ఏం చేయమన్నాడు? ఇది తప్పు అసలు ప్రభు చెబుతుంది. ఆస్తి ఇచ్చేయమంటావేంటి? మానవుడు ప్రయాసపడేదే ఆస్తి కోసం. తప్పేనా కరెక్టా? ప్రభు చెప్పేది కరెక్టే. నిత్యజీవం పొందాలంటే కలిగిన వాటిని మనం పోగొట్టుకోవాల్సిందే. నిత్యజీవం కావాలంటే కలిగిన వాటిని పోగొట్టుకోవాల్సిందే. నిత్య జీవాన్ని ఎవరు పొందుతారంటే మొట్టమొదటిగా ప్రభువుని ఎరిగిన వారు. రెండు, నిత్య జీవాన్ని ఎవరు పొందుతారంటే ప్రభువునందు విశ్వసించడం అంటే నమ్మకం కలిగిన వారు. మూడు, నిత్య జీవాన్ని ఎవరు పొందుతారంటే మత్తయి సువార్త 19:17 ప్రకారం దేవుని ఆజ్ఞలను గైకొనేవారు. ఎవరు? దేవుని ఆజ్ఞలను గైకొనేవారు. ప్రభు ఏమంటాడు? దేవుని ఆజ్ఞలను గైకొనటమే నిత్య జీవం. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలంటే యేసు ప్రభువుని ఎరగాల. ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలంటే ప్రభువునందు విశ్వసించాలా. ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఏం చేయాలా? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఈ యవనస్తుడు ఎలా వచ్చాడు తెలుసా? ఈ యవనస్తుడు ఏం చేయాలా? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఎలా వచ్చాడు? ఒకటి, ఈ యవనస్తుడి యొక్క జీవితాన్ని చూసినట్లయితే నిత్య జీవం కొరకు ఎలా వచ్చాడు? యవన కాలంలోనే వచ్చాడు. ఎలా వచ్చాడు? యవన కాలంలోనే వచ్చాడు. యవన కాలంలో ప్రభు దగ్గరికి వచ్చాడు నిత్య జీవం కోసం. నిత్య జీవంలో తన యవన ప్రాయాన్ని పోగొట్టుకోకుండా యవన ప్రాయంలోనే నిత్య జీవం పొందడానికి వచ్చాడు. ఈరోజు చాలామంది యవనస్తుల యొక్క జీవిత చరిత్ర ఏంటి తెలుసా? చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఎక్కువ మంది యవనస్తులకి నిత్య జీవాన్ని పొందాలన్న కోరిక లేదు. ఏముంది? ఒక మంచి భార్యను చేసుకోవాలి, ఒక మంచి భర్తను చేసుకోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, మంచి ఆస్తి ఉండాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలా. ఇవేవి కాదంటే కొరికేసిన ఫోన్లు ఉన్నాయి, అవి కొనుక్కోవాలి. ఇదే మనుషుడి యొక్క ఆలోచన, మనుషుని యొక్క ఉద్దేశం ఇదే. యవనస్తుల యొక్క కోరికలు ఎలా ఉన్నాయంటే భౌతికమైనవి, భూ సంబంధమైనవే. కానీ అక్కడున్న యవనస్తుడు తన యవనంలోనే నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాడు. తాను యవన ప్రాయంలో ఉన్నప్పుడే నిత్య జీవం కావాలని ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఈరోజు యవనస్తులుగా మనం ఉండం. మాదంటే వయసు అయిపోయిందిలేండి. యవనస్తులకి ఎంతోమంది ఇక్కడ ఉంటూ వస్తున్నారు. నిత్య జీవం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ ఎలా పెడితే వచ్చింది? యవన కాలంలో నరుడు యెహోవా కాడిని బయట నరునికి ఎంత మేలు. యవన ప్రాయంలో దేవుని దగ్గరికి వస్తే నిత్య జీవన ప్రభు అనుగ్రహిస్తాడు. నీ యవనాన్ని వృధా చేసుకోవద్దు, నీ యవనాన్ని వ్యర్థం చేసుకోవద్దు. యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవన కాలం ఎలాంటిదంటే ఒక బలమైనటువంటి బలముతో కూడిన జీవితం అది. యవన కాలం ఎలాంటిదంటే బలం కలిగినటువంటి వ్యక్తి ఒక బాణాన్ని లాగితే ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగిన వ్యక్తి, బలం కలిగిన వ్యక్తి. ఎందుకంటే బలవంతుడు ప్రాముఖ్యత. బైబిల్ చెప్పే మాట ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకుంటే నిత్య జీవం ఉంది. నిత్య జీవం కావాలంటే ఎప్పుడు రావాలా? వయసు అయిపోయిన తర్వాత కర్ర పట్టుకున్నప్పుడు నిత్య జీవం కోసం రావడం కాదు. అప్పుడు నేను నమ్ముతానే ప్రభుని అంటాం కాదు. ఇప్పుడు చాలామందిని అడుగుతాం, అయ్యా యేసు ప్రభుని నమ్మండి, అయ్యా పాపాలు ఒప్పుకోండి, అయ్యా జీవం పరలోక రాజ్యం ఉందని చెబితే నాకు వయసు ఎక్కడే అయిపోయింది. మళ్ళీ పైపు తల్లిదండ్రులు వాళ్ళ తరపున సపోర్ట్ ఇస్తారు. ఏమని? ఇంకా మా పిల్లలు చదువుకుంటున్నారన్న, అప్పుడే ఎక్కడ వస్తారు, అప్పుడే ఆడ దేవుని నమ్ముతారు, అప్పుడే ఎప్పుడు వస్తారు, అప్పుడే ఆడ దేవుని నమ్ముతారు. యేసు ప్రభు వారికి ఎంత వయసు ఉన్నప్పుడు సేవ చేశాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? 30 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, 33.5 సంవత్సరాలు ముగిచ్చాడు. ఇంకా ఎంతోమంది యవనస్తులు ఎందుకు ప్రయాసపడుతున్నారు? నిత్య జీవం కొరకు, నిత్య జీవాన్ని పొందడం కొరకు. యవన ప్రాయంలో యవనాన్ని వ్యర్థంగా చేసుకునే కంటే అది దేవుని కొరకు వాడబడితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో యవన ప్రాయంలో యవనాన్ని వ్యర్థంగా చేసుకుంటే నరకం ఉంది, నష్టపోతావు, కోల్పోతావు. చాలామంది చెబుతారు, నా యవన ప్రాయంలో అంతా కూడా నేను వ్యర్థం చేసుకున్నానయ్యా, ఇప్పుడు కష్టపడుతున్నాను అంటారు. యవన ప్రాయం అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కష్టపడుతున్నా. ఎందుకు యవన ప్రాయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? దేవుడు బాల్యము, యవనము, నడివయసు, వృద్ధాప్యం ఎందుకు ఇచ్చాడు? ఊరక నేను పనిలాకి ఇచ్చాడు అనుకుంటున్నా. ఏ కాలంలో ఏది జరిగేదట్టే. శీతాకాలం ఎందుకు ఇచ్చాడు? వర్షాకాలం ఎందుకు ఇచ్చాడు? వేసవకాలం ఎందుకు ఇచ్చాడు? మనం అనుకుంటాం, ఎండాకాలం వచ్చిందంటే
వర్షాకాలం శీతాకాలం ఏం తట్టుకోవచ్చు కానీ ఎండాకాలం తట్టుకోలేమయ్యా అంటాం. వర్షాకాలం వస్తే ఏమంటాము? చలికాలమైనా తట్టుకోవచ్చు, ఎండాకాలం తట్టుకోవచ్చు, కానీ వర్షాకాలం తట్టుకోకూడదు అంటాం. మళ్ళీ ఎక్కడ పోతాము? చలికాలం వస్తే అంటాం వర్షాన్నైనా తట్టుకోవచ్చు, ఎండనైనా తట్టుకోవచ్చు, కానీ చలిని తట్టుకోలేమంటాం. మరి ఏం తట్టుకుంటా? 3 కాలాలు తట్టుకోలేనన్నావు, మరి ఏం తట్టుకుంటావు? ఇంకా నీ కొరకు దేవుడు కొత్తగా సృష్టించాలి, ఇంకా అప్పుడే నువ్వు తట్టుకోగలుగుతావు. దేన్ని తట్టుకోలేడు మానవుడు. చాలామంది చెప్పేది ఏంటో తెలుసా? పంటి నొప్పి వస్తే అంటారు, అక్క ఏ నొప్పి అయినా రావచ్చు, పంటి నొప్పి రాకూడదు అక్క అంటారు. ఇంకొక ఆయన చెబుతాడు, కడుపులో నొప్పి వస్తుందన్న. ఏ నొప్పి అయినా రావచ్చు, కడుపులో నొప్పి వస్తే మటుకు తట్టుకోలేమంటాడు. ఇంకొక ఆయన చెబుతాడు, ఏ నొప్పి అయినా రావచ్చు, కళ్ళు మట్టుకు నొప్పి రాకూడదు అంటారు. ఇంకొక ఆయన చెబుతాడు, ఏ నొప్పి అయినా రావచ్చు, మోకాళ్ళు నొప్పులు రాకూడదు అంటాడు. మరి ఏ నొప్పులు భరిస్తా? పంటి నొప్పి అన్నిటికంటే గొప్పదంటావు, కన్ను నొప్పి గొప్పదంటావు, స్టమక్ నొప్పి గొప్పదంటావు, మోకాళ్ళ నొప్పి గొప్పదంటావు. మరి ఏ నొప్పిని భరిస్తా? గుండె నొప్పిని భరిస్తావా? అది కావాలా? మరి దేన్ని భరిస్తావు? దేన్ని భరించలేవు. ప్రతిదానికి ఇది అన్నిటికంటే గొప్పది అనుకుంటున్నావు. అనుకోవటమే. నొప్పి వచ్చినప్పుడల్లా ఇది అన్నిటికంటే గొప్పది అనుకుంటాం. ఆ గొప్పది అనుకున్నది కాకుండా చిన్నవి వస్తే ఇది దానికంటే గొప్పది అనుకుంటాం. దే నొప్పిని మనం భరించలేం. అందుకే యవ్వన ప్రాయంలోనే యెహోవా కాడి మొయ్యాలంటే యవ్వన ప్రాయంలో దేవుని దగ్గర పరిగెట్టుకు రావాలి. ఆ యవ్వనస్తుడు యవ్వనంలో దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడు? రెండోదిగా ఆ యవ్వనస్తుడి యొక్క జీవితాన్ని చూస్తున్నట్లయితే తాను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎలా వచ్చాడు? యవ్వన ప్రాయంలో వచ్చాడు. 2 పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ ఆలస్యమైద్ది, ఎక్కడ లేట్ అయిపోయిద్ది, ఎక్కడ సమయం పోతుంది, ఎక్కడ ప్రభు వెళ్ళిపోతాడు, ఎప్పుడు ప్రభు వెళ్ళిపోతాడని ఆతృత కలిగిన వాడే త్వరపడి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆలస్యంగా నడుచుకుంటూ వెళ్తే 4 అక్కలకి 4 ముచ్చట్లు చెప్పి 4 అన్నలకి 4 మాటలు చెప్పుకుని వస్తే అప్పుడు సావుకుడిలో పాటలు పాడుకుంటారు, అప్పుడు వెళ్ళొచ్చు అనుకోవట్లా. ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. త్వరపడి వస్తున్నాడు. ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. పరుగున పరిగెట్టుకు వస్తున్నాడు. ఎందుకు? నిత్య జీవాని కొరకు. ఎందుకు? నిత్య జీవం కొరకు. ఎలా వచ్చాడు? యవనస్తుడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆలస్యం కాకుండా. ఆలస్యమైతే ఎక్కడ నష్టపోతామో, ఆలస్యమైతే ఎక్కడ నిత్య జీవాన్ని కోల్పోతామనని భయముతో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంకెలా వస్తున్నాడు? రండి. మోకాళ్ళలోనే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుతో అడుగుతున్నాడు. మోకాళ్ళు వస్తున్నాడు. మోకాళ్ళు వంచుకుంటున్నాడు ప్రభు దగ్గర. యవ్వన ప్రాయంలో వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? యవ్వన ప్రాయంలో వచ్చి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 3 మోకాళ్ళు ఉంచుతున్నాడు. ఈరోజు యవ్వనస్తులకే మోకాళ్ళు. కుర్చీల మీద కూర్చుంటాం. అంటే కూర్చున్నందుకు నేనేం తప్పట్లేదండి. చాలామంది యవ్వనస్తులకు మోకాళ్ళే ఉండవు. మళ్ళీ మనం చెప్పుకుంటాం, ఏ మందిరానికి వెళ్తామంటే బక్సింగ్ గారి గురించి మీకు తెలుసా? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే రాళ్ళు కూడా గుంటలు పడి అని చెబుతాం. మనం ప్రార్థన చేస్తే ఎందుకు గుంటలు పడుతుందా? మన కాళ్ళకి ఎందుకు గుంటలు పడుతున్నాయి? ఆయన ప్రార్థన చేస్తుంటేమో రాళ్ళకే గుంటలు పడి. మరి మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనం ప్రార్థన చేస్తే మన కాళ్ళు గుంటలు పడుతున్నాయి. వ్యత్యాసం కనపడుతుందా లేదా? ఎందుకంటే యవ్వన ప్రాయంలో ప్రభు దగ్గరికి రాకుండా ఇష్టానుసారంగా జీవించి వస్తున్నాం కాబట్టి అన్ని గుంటలు వస్తున్నాయి. అర్థమైందండి? నిత్య జీవం కావాలంటే యవ్వనంలోనే రావాలా? పరిగెట్టుకుంటూ రావాలా? మోకాళ్ళు అనాల ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మాత్రమే అడగాలి. ప్రభునే అడుగుతూ రావాలి. ఆ యవనస్తుడు అలా వచ్చిన తర్వాత ఏమైంది? ప్రభు చెప్పాడు, అయ్యా యవనస్తుడా, పరిగెట్టుకుంటూ వచ్చావు మంచిదే, యవన ప్రాయంలో వచ్చావు మంచిదే, పరిగెట్టుకుంటూ వచ్చావు మంచిదే, నా దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంచావు మంచిదే. ప్రభు ఏమన్నాడు? నీకు నిత్యజీవం కావాలంటే ఆజ్ఞలు గైకుంటూ నీకు కలిగింది పేదలకు ఇమ్మన్నాడు. ఇక అన్న ఏం చేస్తున్నాడు? అక్కడ 22 వచనంలో, అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? వ్యసనపడి. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆస్తి అమ్మి పేదలకు ఇమ్మన్నాడు. తప్పేమనుందా? ఇదే మాట ఎలీషా కూడా నయమానుతో చెబుతాడు. ఇంకో రీతిలో, ఇంకో కోణంలో చెబుతాడు. ఏమని చెబుతాడు ఎలీషా నయమానుతో ఏమని చెబుతాడు? వస్తాడు నయమాను, ఎన్నెన్నో వస్త్రాలన్నీ డబ్బులు తెస్తాడు. తెచ్చి ఆడకు నుంచుంటాడు. అయ్యా
నా దేహం మొత్తం కుష్ఠరోగం ఉంది, ఇది ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు వస్తే నాకు స్వస్థత వస్తుందంట కదా, ఆయన ద్వారా స్వస్థత వస్తుందేమో చూడని చెప్పి ఆయన దగ్గర స్వస్థత కొరకు వచ్చాడు. ఎలీషా అన్నాడు, వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగన్నాడు. ఏమన్నాడు? యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. ఈయన ఏం చేశాడు? మొహం మార్చుకున్నాడు, చిన్నబోయాడు. మొహం మార్చుకుని మా దగ్గర నదులు లేవా, పెద్ద పెద్ద నదులు, మా దగ్గర ఎంత శ్రేష్టకరమైన పేరు కంచిన నదులు లేవు, ఈయన దగ్గరకు వచ్చి ఈయన చెప్పిన మాట ప్రకారం నీళ్ళ మునగాల, నాకు అవసరంలో పోయి స్వస్థత అవసరం లేదు, వెనక తిరిగి వెళ్తున్నాడు. ఒక పడుచువాడు చెప్పాడు, ఒక స్నేహితుడు, ఒక దాసుడు బుద్ధి చెప్పాడు. ఏమని? వారి పిచ్చోడా, ఆయన 10 మందికి దానం చేయమంటే చేయవా? అన్నదానం, వస్త్రదానం చేయమంటే చేయవా? డబ్బు దానం చేయమంటే చేయవా? చేస్తావా లేదా? ఏది కావాలంటే అది దానం చేస్తావు కదా. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి 7 మార్లు నదిలో మునగమన్నాడు. తప్పేముంది? మునిగితే నీకు స్వస్థత వచ్చిందేమో, మునిగితే నీకు ఆరోగ్యం వచ్చిందేమో, మునిగితే నువ్వు స్వస్థత నొందుతామో, వెళ్ళొచ్చు కదా. ఎందుకు మొహం మార్చుకుని ఇంటికి తిరిగి వెళ్తావు? ఎందుకు మొహం మార్చుకుని జీవిస్తావు? ఎందుకు మొహాన్ని కింద వేసుకుంటావు? ఎందుకు బాధపడుతూ ఉంటావు? ఒకసారి మొహమెత్తి తలెత్తుకుని ఆయన చెప్పే మాట కరెక్ట్ అయినదో ఆలకించు. సరే అయితే వెళ్ళాడు, 7 మార్లు మురిగాడు. ఏమైంది? లేత పిల్లలు, చిన్న పిల్లల శరీరం వల్ల అవుతూ వచ్చింది. ఈ అన్న మొహం మార్చుకుని వెళ్తే వచ్చేది అది? వెళ్ళిన మధ్యలో ఒకటి చెప్పాడు, బుద్ధి చెప్పాడు కాబట్టి వెళ్ళి మునిగాడు. ఈ యవనస్తుడికి ఎవరు చెప్పినా ఏమంట? ప్రభు చెబితేనే వెళ్ళిపోతే ఇంకెవరు చెబితే ఏమంటాడు? రావటానికి ఎవరు ప్రయాణం వచ్చాడు, పరిగెట్టుకుంటూ వచ్చాడు, ప్రభు దగ్గర మోకాళ్ళు ఉంచాడు, ప్రభుని అడుగుతున్నాడు. ఇన్ని ఉండా ప్రభు చెప్పే పని చేయలేకపోతున్నాడు, ప్రభు చెప్పిన కార్యం చేయలేకపోతున్నాడు. ఈరోజు యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ప్రభు దగ్గరికి ఎవరి ప్రయాణం వచ్చినా, పరిగెట్టుకుంటూ వచ్చినా, మోకాళ్ళ ప్రార్థన జీవితం ఉండా, ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నా, ప్రభు చెప్పే పని నువ్వు చేయకపోతే నిత్య జీవం లేదు. దాని గురించి ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమును, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన్ను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ను వేడుకొనుడి. ఇప్పుడు యవనస్తుడు ఏం చేశాడు? దేవుని కుమారుడు సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆయన చెప్పాడయ్యా, నీకు ఇది తక్కువగా ఉంది, ఇది అమ్మేసుకుని ఇలా చేయి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? సరే ప్రభా, ఏదో ఒక రీతిలో చేసుకుంటాను ప్రభు దగ్గర చెప్పాలి. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు? ముఖం మార్చుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ బైబిల్ ఏమనుంది? యెహోవాను వెతుకుడి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ప్రభువుకి సమీపంగా వచ్చేసాడు, ప్రభువుని వెతుకుతున్నాడు, ప్రభు వెతికినప్పుడు దొరికాడు. సమీపంగా వచ్చినప్పుడు ఏం చేయాలి యవనస్తుడు? ప్రభు దగ్గరకు వచ్చి, సరే ప్రభువా నువ్వు అడుగుతున్నా నేను చేస్తానని ఆయన చెప్పినట్టు యవనస్తుడు చేయాలి. యవన కాలంలో వెతికినా ప్రభు సమీపంగా చేయాల్సిన పని చేయకపోతే నిత్యజీవాన్ని కోల్పోతాం. అదేంటి చేయాల్సిన పని? దేవుని ఆజ్ఞలను గైకొంటాం. చేయాల్సిన పని ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొంటాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకొంటామో యవనస్తులైనా, వృద్ధులైనా, నడి వయసులో ఉన్నవారైనా, బాల్యంలో ఉన్నవారైనా నిత్య జీవాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇదన్నమాట 3. మొట్టమొదటిగా నిత్యజీవం పొందాలంటే ప్రభువుని ఎరిగి ఉండాలి. 2 నిత్యజీవం పొందాలంటే ప్రభునందు విశ్వసించాలి. 3 నిత్యజీవం పొందాలంటే ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనాలి. 4 నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నమాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, నిత్య జీవం అన్నది ఎవరికి వస్తుంది? మొట్టమొదటిగా యేసు ప్రభువారిని ఎరిగిన వారికి, 2 నిత్య జీవం అన్న ప్రభునందు విశ్వసించిన వారికి, 3 ప్రభు ఆజ్ఞలు గైకొనే వారికి నిత్య జీవం వస్తుంది. 4 నిత్య జీవం ఎవరు పొందుతున్నారంటే ఏడు రాయబడి అనమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం ప్రకారం ఎవరు? వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు, నిత్య జీవమునకును. ఎవరు నిత్య జీవాన్ని పొందుతున్నారు? నీతిమంతుడు.
1 ప్రభువుని ఎరిగిన వారు, 2 ప్రభువునందు విశ్వసించిన వారు, 3 ప్రభు ఆజ్ఞలు గైకొన్నవారు, 4వదిగా ఎవరు నిత్య జీవాన్ని పొందుతున్నారంటే నీతిమంతులు. ఎవరు? నీతిమంతులు. అసలు నీతిమంతుడికి ఎలా చేపడతాం మనం ఎవరమే? నీతి లేని ప్రజలం, అనీతిమంతులమి. మరి నీతిమంతుడికి ఎలా చేయబడతాం? ఇది ప్రాముఖ్యమైన విషయం. ప్రతి మనిషి నీతిమంతుడు అని అనుకోవడం తప్పు. తాను కూర్చున్న చెట్టు మీద తను నరుక్కుంటున్నట్టే. నేను నీతిమంతుడిని అనుకున్నావంటే నువ్వు కూర్చున్న చెట్టు నువ్వే నరుక్కుంటున్నట్టు. మరి ఎలా నీతిమంతులు అవుతాం? మనకై మనం నీతిమంతులు అనుకోవడం లేదు, పోయి మనకై మనం నీతిమంతులు కూడా కాదు. మరి ఎలా నీతిమంతులు అవుతాం? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మనం ఎలా నీతిమంతులు అవుతాం? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి. మనం నీతిమంతులైతే నిత్య జీవం ఉంది. మనం నీతిమంతులం కాము, అనీతిమంతులవి, నీతి లేనటువంటి ప్రజలమి, నీతి లేని భక్తి లేని ప్రజలు మనం. మరి నీతిమంతులుగా మనం ఎలా సిద్ధపరచబడుతున్నాం? పోనీ మనంతటికి మనం నీతిమంతులు అనుకోవడానికి అది నిజమైన మాట కాదు. మనం నీతిమంతులుగా ఎలా చేయబడుతున్నామంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతుంది. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరి రక్తం ద్వారా? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఉంది ఎవరి రక్తం అన్నది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఇప్పుడు అర్థమవుతుందండి. ఎవరి రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం? ఎవరి రక్తం ద్వారా అంటే అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఉగ్రత నుండి తప్పించబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎవరైతే ఉగ్రత నుంచి తప్పించబడి నీతిమంతులుగా అయ్యారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతున్నారు. ఎందుకు? ఉగ్రత నుండి వాళ్ళు తప్పించబడ్డారు కాబట్టి. ఎందుకు? ఉగ్రత నుండి వాళ్ళు తప్పించబడ్డారు కాబట్టి. ఎవరు నిత్య జీవాన్ని పొందుతున్నారు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు ఉగ్రత నుండి తప్పించబడుతున్నారు. ఎక్కడి నుండి? ఉగ్రత నుండి. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? అసలు యేసు ప్రభువారిని నమ్మటానికి గల కారణం ఏంటి తెలుసా? చాలామంది క్వశ్చన్ వేస్తారు. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి బ్రదర్? యేసు ప్రభుని నమ్మితే వచ్చే లాభం ఏంటి? యేసు ప్రభుని నమ్మితే మాకు వచ్చే బహుమానం ఏంటి అంటారు. నేను చెప్తా చూడండి. యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి తెలుసా? ఉగ్రత నుండి తప్పించబట్టడానికి నమ్మాలి. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతూ వచ్చింది, కృపా సత్య సంపూర్ణుడికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనలో సత్యము సంపూర్ణమైంది, అసత్యమే లేదు ఆయనలో. ఆయన అనేకుల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. తర్వాత కృపా సత్య సంపూర్ణుడు అంటే కొరత లేని సత్యం కలిగిన ప్రభు ఆయన. అందును బట్టి ఆయన్ని నమ్మాలి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? నమ్మటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయనలో అసత్యమే లేదు. మనం చూడటానికి కూడా అసత్యం లేదు. కృపా సత్య సంపూర్ణుడు అంటే పరిపూర్ణమైన సత్యవంతుడు. ఆయనకు ముందుగానే ఆయన తర్వాతగానే అంత సత్యవంతుడు లేడక. దేవుని యొక్క కుమారుడు తప్పక, పరిశుద్ధాత్మతో కూడి ఇమిడ్చబడినటువంటి విధానం తప్పక భూమి మీద ఎవరు కూడా యేసు ప్రభు అంతా సత్యవంతులు లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక లోపమే, ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీనతే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మచ్చే ఉంది. ఆయన చూడగా, ఆయన సత్యవంతమైన జీవితం చూడగా, ఆయన యథార్థమైన జీవితం చూడగా ఒక్క మచ్చ డాగు లేని వాడుకుంటూ వచ్చాడు. నేనంట చాలామంది క్వశ్చన్ వేస్తారు, ఏమనంటే బ్రదర్ బైబిల్లో కదా ఎవరో క్రైస్తవులు రాసి ఉంటారు, యేసు ప్రభు రాపిచ్చుంటాడు అంటారు. నేనంట బైబిల్ని యేసు ప్రభు రాశాడా? మీరు సరిగ్గా చెప్పండి సమాధానం. బైబిల్ని యేసు ప్రభు రాశాడా? మరలా అడుగుతున్నా చెప్పండి. బైబిల్ని యేసు ప్రభు రాశాడా? మరి ఎవరు రాశారు? ఎవరు? మనుషులు రాస్తూ వచ్చారు. బైబిల్ని ఎవరు రాశారు? మనుషులు రాశారు. ప్రభువారు రాశాడా? పోనీ ప్రభువారు రాస్తే ఆయనకి ఇష్టమై వచ్చి రాసుకున్నాడు అనుకోవచ్చు. ఇది హిస్టరీ.
బైబిల్ ఏంటంటే హిస్టరీ, ఇది ప్రపంచంలో జరిగిన స్టోరీ, ఇది జరిగిన విధానం, ఇది అబద్ధమైంది కాదు, ఇది ఎవడో సమకూర్చింది కూడా కాదు, కావాలని లేని దాన్ని సృష్టించింది కూడా కాదు, ఇది చరిత్ర చెబుతుంది యేసు ప్రభు గురించి. చిన్నపిల్లల యొక్క పాటల పుస్తకాల్లో చెబుతున్నాయి, పాటలు కాదు, చిన్నపిల్లల యొక్క ఏమంటారు టెక్స్ట్ బుక్లో చెప్పబడుతూ వస్తుంది, చదువుకునే పుస్తకాలు చెబుతున్నాయి ఆయన గురించి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఏమని చెబుతున్నాయి? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెబుతున్నాయి. మనకు పూర్వం మనకు తర్వాత అని చెప్పట్లా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు చెబుతున్నాయి? చరిత్ర చెబుతుంది ఆయన గురించి. ఆయన నిజమైన వాడు, సత్యవంతమైన ప్రభు అని, ఆయనలో బలహీనత లేవని చరిత్ర చెబుతుంది. ఆయన రక్తము ప్రతి పాపులను మనం పవిత్రంగా చేస్తుంది. మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలంటే ఆయన రక్తం ద్వారా మనం కడిగితే ఉగ్రత నుంచి తప్పించబడతాం, అందుకు నమ్మాలి. అయితే నిత్య జీవం ఎవరు పొందుతారంటే మొట్టమొదటిగా ఆయన కొరకు ఎదురు చూసి ఆయన ఎరిగిన వారు, 2 ఆయన ఎందుకు విశ్వసించిన వారు, 3 ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు, 4 నీతిమంతులు. ఎవరు? నీతిమంతులు. 5వదిగా నిత్య జీవం ఎవరు పొందుతారంటే, రండి, నిత్య జీవం ఎవరు పొందుతారు? దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నిత్య జీవం ఎవరు పొందుతారు? నా నామం నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. నిత్య జీవం అనేది ఎవరికి వస్తుందో తెలుసా? ఎన్నమాట ఇది? 5. నిత్య జీవం ఎవరికి వస్తుందంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య, పిల్లలు, వీళ్ళందరూ కాక భూములను విడిచిపెట్టిన వాడు ఏమవుతున్నాడు? 100 రెట్లు పొందుతున్నాడు. అంటే లోకాన్ని, ఒక రకంగా చెప్పాలంటే లోక ప్రేమని పొందనటువంటి వారు నిత్య జీవనం పొందుతారు. ఈ లోకంలో ఈ లోక ప్రేమని పొందనటువంటి వారు, ఎరగనటువంటి వారు, ఈ లోక ప్రేమ లేని వారని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఈ లోక ప్రేమ ఎవరిలో అయితే ఉండదో వారు ఏం పొందుతారు? నిత్య జీవాన్ని పొందుతారు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అదేమవుతుంది తెలుసా? వాక్యం తెలీదా? కరెక్టే. ఏమవుతుంది? ఒక విగ్రహం కింద దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది లోకమే. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది లోకానికి సంబంధించిందే. ప్రభువు కంటే ఏది ఎక్కువ ప్రేమించినా అది లోకమే. నిత్య జీవం పొందేది ఎవరంటే లోకాన్ని ప్రేమించని వ్యక్తి. ప్రభువును ప్రేమించే వ్యక్తి నిత్య జీవాన్ని పొందుతాడు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామంటే లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను, ఏమని ఉంది? లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదంట. ఎందుకు? తండ్రి ప్రేమ అన్నది ఉండదు. ఏ ప్రేమ లేదు? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ ఎలాంటిది తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 33:3 రాయబడుతూ వచ్చింది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను. 31:3 ఏమన్నాడు? చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చాను? శాశ్వతమైన ప్రేమ. ఈ లోకాన్ని ప్రేమించే వారిలో శాశ్వతమైన ప్రేమ పొందలేరు. ఈ లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించే వారిలో ఇంకా దేవుడు ఎటువంటి ప్రేమను కనపరిచాడో ఆ ప్రేమ పొందలేరు. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, నేను 2 భార్య భర్తల గురించి చెప్తా. 2 అంటే 2 భార్యలు 2 భర్తలు కాదండి.
ఒక భార్య ఒక భర్త గురించి చెబుతా. బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, చాలా పరిచయమైన వ్యక్తి. పూర్వం మన జీవితం కూడా అదే, ఇప్పుడు ఆయన మారినట్టు మనం కూడా మారాం. చాలా ప్రేమించాడు భార్యని, చాలా చాలా ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడంటే, నేను టేబుల్కి ఆరాధనకి ఎన్ని మాటలు చెప్పానో అన్ని సంవత్సరాలు ప్రేమించాడు. టేబుల్కి ఎన్ని మాటలు చెప్పాం, ఆరాధనకి ఎన్ని మాటలు చెప్పాం? టేబుల్కి 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఎవరా ఆయన? యాకోబు. బాగా గుర్తుందక్క. ఎవరు? యాకోబు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ప్రేమించడమే కాదు, కొలువు చేశాడంట భార్య కోసం. ఆమె కోసం ఏం చేశాడు? కొలువు చేశాడు. ఏంటో కొలువు? పాచి పనులు చేస్తూ వచ్చాడు, గొర్రెల మేపుతూ వచ్చాడు, ఇంకా అరణ్యాన్ని తీసుకెళ్తూ వచ్చాడు. ఎందుకు? 7 సంవత్సరాలు ఆమె మీద ఉన్న ప్రేమను చూస్తే ఒక రోజులో తిరిగి వచ్చినట్టు ఉంది ఆయనకి. 7 సంవత్సరాలు ఎలా ఉండి ఒకేసారి తిరిగి వచ్చినట్టుండి. ఇప్పుడు మనం అందరం అంటాం, అన్న ఏందన్న అప్పుడే సంవత్సరం తిరిగి వచ్చేసింది అంటాం, సంవత్సరం ఎమ్మట అయిపోయింది అంటాం. ఎందుకు? అట్లా తిరిగి వచ్చేసింది ఆమె మీద ఉన్న ప్రేమతో. 7 సంవత్సరాలు కూడా కాలం వచ్చింది. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 7 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేయమన్నాడు. ఎందుకు తొందరపడతావయ్యా అని మామ రేత్రి పెళ్లి చేశాడు. చక్కగా పొద్దున్నే చూసేసరికి ఏమైంది? ఏమో పోయి ఆమె వచ్చింది. ఏంటి మామయ్య మోసం చేసామంటే, నీకు 1+ ఆఫర్ ఇస్తా, 1+1. ఏం చేస్తాను? 1+1. ఆ రోజుల్లోనే ఎవరిచ్చారు? లాభాన్ని ఇచ్చాడు. ఒకళ్ళు కొంటే ఒకళ్ళు ఉచితం అని. ఒక భార్యని ఇచ్చానయ్యా, నా కూతుర్ని నీకు భార్యకి ఇచ్చాను, ఇంకొక ఆమెను కూడా నీకు భార్యకి ఇస్తాను, మళ్ళీ కొలువు చేయి. ఆమె కోసం 7 సంవత్సరాలు చేస్తా. మళ్ళీ చేశాడు. అవి మళ్ళీ తిరిగి వచ్చేసినాయి అమ్మటే. 14 సంవత్సరాలు అయింది, పెళ్లి చేసుకున్నాడు. మరి కొంతకాలం వచ్చింది. ఏమంటున్నాడు? మరి కొంత ప్రయాణం చేసిన తర్వాత, మరి కొంతకాలం వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆమె అంటుంది, 14 సంవత్సరాలు నీ కోసం ఎదురు చూసా, ఇంకొక 7 సంవత్సరాలు అయినా కానీ నాకు పిల్లలు గంటల్లా. పెళ్లి చేసుకున్న 14 సంవత్సరాలు ఎదురు చూసి పుసికల్లదైన నా అక్కగా పిల్లలు పడుతున్నారు, సౌందర్యవంతురాలైన నాకు పిల్లలు లేరు. ఏంటిది? నువ్వు పక్షపాతం చూపించావు, నువ్వు ఖచ్చితంగా పక్షపాతమే చూపించావని భర్తని విమర్శిస్తుంది. ఆదికాండం 30వ అధ్యాయం చదివితే వారి చరిత్రలో ఒక మాట ఉంది. రాహేలు తాను యాకోబునకు పిల్లల కనపోటు చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము లేనేలా నేను చచ్చేదనేను. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా 14 సంవత్సరాల ప్రేమ ఒక్క మాటలో తుడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు భార్యను ప్రేమించాడు? 14 సంవత్సరాలు. అప్పుడు భార్య కాల, అయినా ప్రేమించాడు. 14 సంవత్సరాలు భార్యను ప్రేమించినటువంటి వ్యక్తిలో ఒక్కసారిగా 14 సంవత్సరాలు చూపించిన ప్రేమ మొత్తం అరక్షణంలో పోయింది. ఇంకొక ఆమె ఉంది, ప్రేమను పోగొట్టినామే, భర్త మీద ప్రేమను పోగొట్టుకున్నామే. పొద్దునే చూసాం, పేరు కూడా రాయలేదు దేవుడు బైబిల్లో. ఎవరా అక్క? యోబు భార్య. ఏమేమంటుంది? భర్తని సావమంటుంది, భర్తని నువ్వు చచ్చిపో అంటుంది. ఒక ఆమెమో అన్ని సంవత్సరాలు భర్తతో చక్కగా సహజీవనం కలిగినటువంటి ఆమె, అన్ని సంవత్సరాలు భర్త ప్రేమను పొందిన ఆమె భర్తను చచ్చిపోమంటుంది. భర్త మీద ఉన్న ప్రేమ పోయింది. భార్య కోసం 14 సంవత్సరాలు కొలువు చేసిన వాడేమో భార్య మీద కోపగించుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది వీళ్ళ ప్రేమ? పోయింది, నదుల్లో కూడా కొట్టుకుపోయింది. అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు. ఇంకా చూసామంటారా? అన్నదమ్ముల యొక్క ప్రేమ. యాకోబు ఏశావు ఉండరు. ఏశావు ఏం చేస్తున్నాడు? యాకోబుని చంపడానికి చూస్తున్నాడు. యాకోబు ఎవరు? యాకోబు ఎవరు? సొంత తమ్ముడే. ఒక గడిలో తమ్ముడయ్యాడు, ఒక గడిలోనే తమ్ముడు అవుతూ వచ్చాడు. ఒక గడి కాదు, 2 గడిలు అనుకోండి, తమ్ముడు అవుతూ వచ్చాడు. తమ్ముడి మీద ఏముండాలా? ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏశావు? ఎప్పుడు దొరుకుతాడో చంపుదామని ఎదురు చూస్తున్నాడు. భర్త ప్రేమ పోయా, భార్య ప్రేమ పోయింది, అన్నదమ్ముల ప్రేమ పోయింది. ఇంకెవరు ఉన్నారు? అక్క చెల్లెలు. ఏడేముంది? రాహేలు, ఇంకెవరు? లేయా. వాళ్ళ ప్రేమ ఎలా ఉంది? వాళ్ళ ప్రేమ కూడా పోయింది, అప్పుడే అసలు మొదట పోయింది వాళ్ళిద్దరి ప్రేమ, అక్క చెల్లి ప్రేమ ఆరంభంలోనే పోయింది. నువ్వు నాకు అట్టయ్యేవు, నువ్వు నాకు ఇట్టయ్యేవు అని ఇద్దరు తిట్టుకుంటూ కూర్చున్నారు. పోయింది. అక్క చెల్లి ప్రేమ కూడా పోయింది. ఇంకెవరి ప్రేమ ఉంది? ఇంకెవరి ప్రేమ ఉంది? అన్నదమ్ముడి ప్రేమ ఉంది. అది కూడా చరిత్ర వెనక్కి వస్తే
అన్నదమ్ముల ప్రేమ పోయింది, అక్క చెల్లెల ప్రేమ పోయింది, భార్య భర్తల ప్రేమ పోయింది, భార్య ప్రేమ పోయింది, భర్త ప్రేమ పోయింది, అన్నదమ్ముల పిల్లల అందరి ప్రేమ పోయింది. ఇంకేం ప్రేమ ఉంది? ఇంకా అది కూడా చెప్పండి, చూపిద్దాం బైబిల్లో. ఇంకా చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ పోతుంది. ఎవరి మీద పోయింది తల్లిదండ్రుల ప్రేమ? ఏశావు మీద నుండి వెళ్ళిపోయింది తల్లిదండ్రుల ప్రేమ. ఉందా? తల్లి ప్రేమ లేదు. తండ్రి ప్రేమ ఎక్కడ పోయింది? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. చాలామంది తమ ప్రేమను కోల్పోయిన వారు ఉంటూ వస్తున్నారు. అంటే ఎందుకు చెబుతున్నారంటే ఈ లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు, ఎల్లకాలం ఉండేది కాదు. ఎంత ఇష్టపడి భార్య ఒక ఆమెను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నా, ఎంత ఇష్టపడి ఒక భర్తను పెళ్లి చేసుకున్నా, అది శాశ్వతమైన ప్రేమ కాదు. కొంతకాలంతోనే ముగిసిద్ది. శాశ్వతమైన ప్రేమ ప్రభులో ఉంది. ప్రేమ సమస్త దోషములను కప్పే అంత ప్రేమ ప్రభులో ఉంది. మనలో ఎన్ని దోషాలుండా వాటిని కప్పే అంత ప్రేమ ప్రభులో ఉంది. అందుకే బైబిల్ చెప్పేటటువంటి ఎన్నో మాట ఇది 5, లోకాన్ని ప్రేమించే వాళ్ళు నిత్య జీవం ఉండదు. ప్రభువును ప్రేమించేవాడికి, శాశ్వతమైన ప్రేమను పొందిన వాడికి నిత్య జీవం. ఆ శాశ్వతమైన ప్రేమ కావాలంటే యేసు ప్రభువా నేను పాపి నన్ను క్షమించని అడగాలి. ఇక 2 మాటలు చదువుకుని ముగిద్దాం రండి. యోహాను సువార్త 6:54 వచనం. యోహాను సువార్త 6:54. యోహాను సువార్త 6:54 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలివాడు. నిత్య జీవం ఎవరు పొందుతున్నారండి? 1 యేసు ప్రభు నెరిగిన వారు, 2 విశ్వసించిన వారు, 3 ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు, 4 నీతిమంతులు, 5 శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభు ప్రేమను పొందుకున్నవారు, 6వదిగా ఆయన శరీరాన్ని తిని త్రాగే వారికి నిత్య జీవం ఉంది. ఆయన శరీరం తిని త్రాగాలంటే ఏం కావాలా? పాపాలు ఒప్పుకోవాలి, పాపపు జీవితం నుండి విడుదల పొందాలి. ఏ అబద్ధమైతే ఆడుతున్నామో, ఏ మోసమైతే చేస్తున్నామో, ఏ దొంగతనం అయితే చేస్తున్నామో, ఏ పాపంతో కూడిన జీవితాన్ని అయితే జీవిస్తున్నామో దాని నుండి విడుదల పొందాలి. ఏం చేయాలా? దాని నుండి విడుదల పొందాలి. ఆ పాపం నుండి విడుదల పొంది మారుమనసు పొందాలి. ఒక ప్రశ్న అడుగుతా, రక్షణ, మారుమనసు, బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? తెలుసా తెలీదా? తెలిస్తే చెప్పండి, తెలియపోతే తెలియదని చెప్పండి. తెలుసా తెలీదా? మౌనంగా ఉండొద్దు. తెలుసా తెలీదా? ఎటో ఒకటి. రక్షణ అంటే ఏంటి? తెలుసా తెలీదా? మౌనంగా ఉంటే తెలియదనే నేను డిసైడ్ అవ్వాలి. తెలీదా? మీరు బాప్తిసం తీసుకున్నారా? మరి రక్షణ తెలియకుండా ఎట్ట తీసుకున్నా? రక్షణ లేకుండా బాప్తిసం ఎట్ట తీసుకున్నావు? రక్షణ అంటే ఏంటి? మన తప్పించాలి గిప్పించడం లేవు. మన పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మన పాపాలు విడిచిపెట్టుకుని ప్రభు ద్వారా మన పాపాలు క్షమించబడటం, మన జీవితంలో చేసిన ప్రతి పాపం నుండి క్షమించబడి జీవితం మార్పునందటమే రక్షణ. మన పాపాలు క్షమించబడటమే రక్షణ. సరే, మారుమనసు అంటే ఏంటో చెప్పండి. అది తెలుసా లేదా? ఇది అడిగే కదా చెప్పరు. మారుమనసు అంటే ఏంటో తెలుసా? ఎలా? మారుమనసు అంటే ఏంటి? విడిచిపెట్టిన దానికి మళ్ళీ వెళ్తాం కదా అప్పుడప్పుడు మధ్యలో. మరి ఇంకెలా? మారుమనసు అంటే ఏంటో తెలుసా? ఒక టీవీ చూడటం అలవాటు, ప్రభువుని నమ్మిన తర్వాత అది వద్దనుకోవటం. ఒక సినిమా చూడటం అలవాటు, సినిమా హాల్కి వెళ్ళి అది చూడటం అలవాటు, వద్దని తప్పు అనుకోవడం, విడిచిపెట్టడం. ఒక అబద్ధం ఆడటం అలవాటు ఒకప్పుడు, ఈ అబద్ధం ఆడకూడదని వదిలేయాలి. ఒక మోసం చేయటం అలవాటు, మోసం చేయకోకుండా జీవితం మార్చుకోవటం. అంటే ఇది తప్పు, ఇది చేయకూడదని మనసు మార్చుకునే చేయకోకుండా ఉండటమే మారుమనసు అంటే. రక్షణ అంటే పాపాలు ఒప్పుకుని క్షమించబడాలా? మారుమనసు అంటే ఇది తప్పు, ఇది చేయకూడదని చేయకోకుండా మనసు మార్చుకోవటమే మారుమనసు. ఇక చివరికి వద్దాం. బాప్తిస్మం అంటే ఏంటి? ఏం సాక్ష్యం? బాప్తిస్మం అంటే సాక్ష్యం కాదు. క్రీస్తుతో కూడా సమాధి చేయబడాలా, క్రీస్తుతో కూడా చనిపోయి ఉండాలా, క్రీస్తుతో కూడా పాత పెట్టబడి ఉండాలా, క్రీస్తుతో కూడా లేపబడి ఉండాలి. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా సమాధి చేయబడాలి, క్రీస్తుతో కూడా సిలువలో క్రీస్తు చనిపోయినట్టు చనిపోవాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా చనిపోవాలి. అన్ని విషయాల్లో శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపడ ప్రతి దాంట్లో చనిపోయి
సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబట్టమే నిజమైన బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా మనం చనిపోవాలా, క్రీస్తుతోనే లేపబడితే ఏమొచ్చింది? రోమపత్రిక రాయబడుతూ వచ్చింది 5వ అధ్యాయంలో నూతన జీవం ఏమొస్తుంది? 6వ అధ్యాయంలో అడుకుంటాం నూతన జీవం ఉంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే నూతన జీవాన్ని పొందుతామంట. రక్షణ అంటే తెలియదు, మార్మన్స్ అంటే లేదు, బాప్తిస్మం అంటే తెలియదు, ప్రభు బిడ్డను మళ్ళీ పాల్గొంటే ఎట్లా? ప్రభు శరీరం అంటే ఇక్కడ ఉండే వాళ్ళు నేను తప్పుగా అంటలా, మామూలుగా అర్థం కావడానికి చెబుతున్నాను అందరికీ ఓవరాల్గా. ప్రభు శరీరం తినాలంటే ప్రభు రక్తంలో పాల్గొన్నవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ఆ వ్యక్తి ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తాగితే నిత్య జీవం పొందాలంటే, తాగాలంటే, తినాలంటే ఏం కావాలా? ప్రభు యొక్క దేవుని చేయవేయాలంటే రక్షణ పొంది ఉండాలా, మార్మల్స్ పొంది ఉండాలా, బాప్తిస్మం యొక్క అనుభవంలో జీవిస్తూ విశ్వాసిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు యొక్క దేహాన్ని తింటే నిత్య జీవం నీకు ఉంది. రక్షణ అనుభవం లేకుండా, మార్మల్స్ అనుభవం లేకుండా, బాప్తిస్మం అనుభవం లేకుండా, విశ్వాసిగా ఉండకుండా అవిశ్వాసిగా ఉండి బలలో పాల్గొంటే నిత్య జీవం కాదు కదా. ఆ నిత్య జీవాన్ని కూడా చూడలేము. ఇది ఎన్నోమాట, నిత్య జీవం కావాలంటే ప్రభు యొక్క రక్తాన్ని తిని త్రాగాలి. ప్రభు యొక్క రక్తాన్ని తిని త్రాగాలంటే రక్షణ, మార్మల్స్, బాప్తిస్మం, విశ్వాసం ఉండాలి. విశ్వాసిగా జీవించాలి భూమి మీద. అప్పుడే అది తిని త్రాగటానికి యోగ్యులేమే, అప్పుడే మనకు నిత్య జీవం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా నిత్య జీవం ఉండదండి. ఎడబడితే అట్లా వస్తున్నాం, ఈ వారం పాపాలు ఒప్పుకుంటున్నాం, ప్రభు దగ్గర క్షమించబడుతున్నాయి, బలలో పాల్గొంటున్నాం అనుకోవద్దు. అట్లయితే నిత్య జీవం ఉండదు. వాత వేయబడిన మనసాక్షి అంటారు అది. ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చి అదే పాపాలు ఒప్పుకుంటామంటే అర్థం ఏంటి తెలుసా? ఓసారి ఒప్పుకున్నాం, ప్రభు క్షమించాడు, మరలా అదే ఆదివారం వచ్చి మరలా అట్టగా ఒప్పుకున్నామంటే వాత వేయబడిన మనసాక్షి ఉంది. చచ్చేంత వరకు మారదు ఈ వాత వేయబడిన మనసాక్షి. చనిపోయేంత వరకు కూడా ఈ మనసాక్షి మారదు. మారు మనసు పొందితేనే, దినదినం మారు మనసు పొందితేనే జీవితం మార్చబడుతుంది. అందుకే ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఒకే ఒకటి జీవితకాలం ఇది లోకం విడిచేంత వరకు కూడా వచ్చేది అమ్మటే. ఏంటిది అది? ఒకే ఒకటి. రక్షణ జీవితంలో ఒకసారి జరిగింది, బాప్తిస్మం జీవితంలో ఒకసారి జరిగింది, మారు మనసు మనం చచ్చిపోయేంత వరకు దినదినం మనతోనే జరుగుతుంది. దినదినము మనం ఈ లోకం విడిచేంత వరకు జరిగింది. అట్టి మా రక్షణ, మారు మనసు, బాప్తిస్మం కలిగి ప్రభు బలలో పాల్గొంటేనే నిత్య జీవం. 7వ మాట చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. రోమపత్రిక 6:23లో పౌలు చెబుతూ అంటాడు కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఇప్పుడు నిత్యజీవం కావాలంటే పాపముల నుండి విమోచించబడి ఉండాలి. ఏం కావాలా? పాపముల నుండి విమోచించబడాలి, విడుదల పొంది ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే పాపం నుండి విమోచించబడినట్టే. మళ్ళీ బయటికి వెళ్ళి అదే చేస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటి? కొంత సమయం సాతాను మనం వదిలేస్తున్నాడు, ఒక అరగంట, గంట, 2 గంటలు మందిరంలో కూర్చో, మిగతా సమయం అంతా నాలోనే ఉంటావు కదా అని. ఒక్కొక్కరిలో అయితే మందిరంలో కూర్చున్నగానే వాడు వచ్చి కూర్చుంటాడు హృదయాల్లో. మందిరంలో ఉండా ఆడే ఉంటాడు. ఒక స్టోరీ చెప్పి నేను ముగిచ్చేస్తా. 8:30 అవుతుంది, ముగిచ్చేద్దాం. మీ ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ముగిచ్చేస్తా. ఇవాళ వెళ్ళను, రేపు వెళ్తా. సరే, ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, బాగా కోపం వచ్చిందంటే యవనస్తుడికి. ఎందుకు కోపం? సాతానుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ పాపంలో పడేస్తున్నాడు, అందరినీ కూడా పాపంలో పడేసి నాశనం చేస్తున్నాడు, అందరినీ నష్టపరుస్తున్నాడు, అందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు. వాడిని చంపేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని యవనస్తుడు కోపం వచ్చిందంట. అసలు వాడిని చంపాలి సాతానుడిని అని. ఒక మంచి గొడ్డలు చేపించాడు, పొదునుగా ఉంది గొడ్డలి, తీసుకున్నాడు, చేతిలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు, ఊరు మొత్తం తిరుగుతున్నాడు, అంతా తిరిగి వస్తున్నాడంట. అందరూ ఆయనక విచిత్రంగా చూస్తున్నాడంట. ఈడేంటి యవనస్తుడు ఏంది గొడ్ల బొట్టు తిరుగుతున్నాడు, ఎవరిని చంపుతాడు, ఎవరిని నరుకుతాడని. లోపల అనుకున్నది బయట తెలియదు కదా, సాతాన్ని నరికి చంపాలనుకుని ఊరు మొత్తం తిరిగి వచ్చాడు. ఈ లోపల ఒక చర్చి కాడకో, ఒక వీధిలోనో ఒక సేవకుడుగా ఆయనకు ఎదురుపడ్డాడు ఒక పాస్టర్. అడిగాడంట, ఏందయ్యా గొడ్ల బొట్టుకుని తిరుగుతున్నాడు, నన్ను నరకడానికేనా? నిన్ను కాదులేండి, నిన్నెందుకు నరుగుతాను, సాతాను నరకడానికి తిరుగుతున్నాడంట. ఏమన్నాడు? సాతాను ప్రజలందరినీ మోసం చేస్తుంది పాస్టర్ గారు, నీకు తెలీదు, చాలా దుర్మార్గుడు వాడు, చాలామందిని మోసం చేస్తున్నాడు, చాలామందిని నష్టపరుస్తున్నాడు, చాలామందిని పాపంలో పడేస్తున్నాడు, చాలామందికి శరీరాశులు, శరీర కోరికలు అన్నీ నేర్పిస్తున్నాడు.
వాడిని చంపేస్తే మనుషులందరూ మంచిగా ఉంటారు, అందుకే వాడిని చంపుదామని బయలుదేరాను అన్నాడు. సరే కనబడ్డా అని సేవకుడు అడిగాడు. ఊరు మొత్తం ఎరిగా, సిరిపురం మొత్తం ఎతికా, ఎక్కడా వాడు దొరకలా. పోనీ హోరేబులో దొరుకుతాడా? హోరేబు కూడా ఎక్కడా దొరకలా. మరి ఎక్కడున్నాడు? నీకు తెలిస్తే నువ్వు చెప్పయ్యా, ఎందుకంటే పాస్టర్స్ అంటే జరగబోయే వాటిని ముందరే తెలుసుకుని చెబుతారు కదా, ఏం జరిగిందన్నా చెబుతాడు, భూత వైద్యులాగా చెబుతావు కదా, చెప్పయ్యా అన్నాడంట. ఆయన అన్నాడంట, సరే నేను చెప్తాను, చెప్తే నరికేస్తావా అన్నాడంట. నువ్వు చెప్పిన ఒక క్షణం కూడా లేట్ చేయను. సాతానుడు ఎక్కడున్నాడో నువ్వు చూపిస్తే, పోనీ ఆడు ఎక్కడున్నాడు నువ్వు చెబితే అరక్షణం కూడా ఆలోచన చేయకుండా వాడిని చంపేస్తాను అన్నాడంట. కావాలని కొత్త గొడ్డలు చేపించుకొచ్చా చూడు అన్నాడంట. ఏమంటారు ఈ ఏరియాలో? గొడ్డలే, ఏదనుకున్నా అదే అనుకోండి. ఏమంటారు? కొత్త గొడ్డలి చేపించుకొచ్చాను పాస్టర్ గారు, చూడు ఎంత పొద్దునగా ఉందని ఆయన దగ్గరికి పెడుతున్నాడంట. బాబు ఇది నా మేడ కోసుకునేటట్టు ఉంది, ఆడే ఉంచు, నేను చెబుతాను అన్నాడు. ఎక్కడుంది? చంపుతావా? చంపుతా. హత్య చేస్తావా? సాతాన్ని చంపాను, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, చంపేస్తావాడిని అని ఊరు మొత్తం తిరిగి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. సావు కబురు చల్లగా చెప్పాడు. ఏమని? అయ్యా సాతానుడు ఎక్కడో లేడురా, నీ హృదయంలోనే ఉన్నాడురా అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడో సాతానుడు లేడు, ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకున్నావు. నీ హృదయంలో సాతాన్ని పెట్టుకుని ఊరు మొత్తం తిరిగి వస్తున్నావు. హృదయం నీ హృదయంలోనే వాడిని పెట్టుకుని ఎక్కడుండాడు అనుకుంటావేంటి? నీ హృదయంలో ఉన్నవాడు నవ్వుతున్నాడు, అది గుర్తుపెట్టుకుని అన్నాడంట. వాడు నీ హృదయంలో ఉండి నన్ను చంపడానికి బయలుదేరాడు వీడని నవ్వుతున్నాడు. వాడు నీ హృదయంలో ఉన్నాడు, చంపుకో అంటే నన్ను నేను ఎట్ట చంపుకునేది పాస్టర్ గారు అన్నాడంట. మరి గొడవలు ఎందుకు చేపించా? వాడు బయట కనపడితే చంపుతామని, నాలో ఉంటే నేను ఎట్ట చంపుతాను? నీలో ఉన్న వాడిని చంపుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం? ఎలా నాలో ఉండవాడిని చంపుకోవాలి? ఆల్రెడీ ప్రభు చంపేశాడు. నీలోకి వచ్చిన వాడిని చంపొచ్చు. ఎలా చంపాలి? రా, ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయంలో సాతానుడు వచ్చి నివసిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం నా హృదయంలోకి మీరు రండి. నా హృదయం అనే తలుపు తట్టుచున్నారు. నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి వచ్చి నివసించు, నా హృదయంలో ఉండు. నా హృదయంలో నివసించి నన్ను పాడు చేస్తున్న సాతాన్ని బయటికి నెట్టివేసి నా హృదయంలో నివసించు ప్రభువా. నన్ను నష్టపరుస్తున్న సాతానుడు, నన్ను హింసిస్తున్న సాతానుడు, నన్ను దుఃఖపరుస్తున్న సాతానుడు, నన్ను బాధపరుస్తున్న సాతాన్ని, నన్ను అవమానిస్తున్న సాతాన్ని నాలో నుంచి తీసివేయి ప్రభువా. యేసయ్యా, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి వచ్చి ఉండి ప్రభువా, నువ్వు అడుగు చాలు. నీ హృదయంలో ఉన్న సాతానుడు పారిపోయి ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు ఒక్క మాట అంటే నీ జీవితంలో సాతాన్ని నువ్వు జయించిన వాడుకుంటావు. సాతాన్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు మనుషుల్ని చంపడం కాదు గొప్పతనం, మనుషుల్ని జయించడం గొప్పతనం. మనుషుల్ని చంపడం గొప్పతనం కాదు, మనుషుల్ని జయించడం గొప్పతనం. నువ్వు చంపొద్దు, వాడిని జయించు, అదే నీ గొప్పతనం. అప్పుడే వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అన్నాడు. మరి నేనేం చేయాలా? యేసు ప్రభా, నేను పాపి, నన్ను ఒప్పుకో ప్రభా, నేను పాపిని అన్నాడు. ఎక్కడ రోడ్డు మీద గొడ్డలు పెట్టుకున్నాడు, ఎక్కడ రోడ్డు మీద అయితే నిల్చుంటాడు, అక్కడే మోకాళ్ళ మీదకి వచ్చి యేసు ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించండి. సాతానుని చంపాలని నేను గొడ్డలు తీసుకుని ఊరు మొత్తం తిరిగా, వాడు ఎక్కడా లేడు, నా హృదయంలో ఉంటాడు. నా హృదయంలో ఉన్న సాతాన్ని చంపు ప్రభా, వాడిని నేను చంపలేను, నా వల్ల జరిగేది కాదు. ఎందుకంటే వాడు నాలో కూరుకుపోయి ఉన్నాడు. శరీరాశులు, నేత్రాశులు, జీవడంప్పుడు నాలో ఎన్నో పెట్టాడు, ఎన్నో కోరికలు ఆశలు పెడుతూ వచ్చాడు. వాడిని నువ్వే తీసే ప్రభా, వాడిని నాలో నుంచి తొలగించు ప్రభా, నా హృదయంలో నెమ్మది తీసుకురా ప్రభా, నా హృదయంలోకి నువ్వు వచ్చిండు ప్రభా అంటే ప్రభు తన హృదయంలోకి వచ్చాడు. తన హృదయంలో ఉన్న బాధ, వేదన, సాతాన్ని ప్రభు తొలగించి పరిపూర్ణమైన సంతోషాన్ని తనకిచ్చాడు. ఆ సంతోషంతో ఆ స్త్రీ తన ఓటి కుండను ఎట్లా పడేసి పరిగెట్టుకుంటూ ఊర్లో ప్రవేశించిందో, ఆ సహోదరుడు తన గొడ్డలను అక్కడ పడేసి పరిగెట్టుకుంటూ సంతోషం గెలిపోతూ వచ్చాడు. ఎందుకు? ప్రభు హృదయంలోకి రావటం ద్వారా. ఎందుకు? ప్రభు హృదయంలోకి రావటం ద్వారా. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతానుడు ఎక్కడో ఉండడు. ఎక్కడుంటాడు? ఇప్పుడు ఈ యొక్క విధానం మొత్తం విన్న తర్వాత మన హృదయంలోనే ఉంటాడు. అయితే మన హృదయంలో స్థానం ఎవరికి ఉండాలా? ఏ ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉండాలి. మన హృదయంలో
చిన్న మనం లూజుగా కొద్దిగా లూజుగా వాడు వచ్చి దూరేస్తాడు. కొద్దిగా లూజు దూరేస్తాడు. కొంత సమయం కూడా, కంటిలో నలుసంత సమయం కూడా సాతానికి ఇవ్వకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. నిత్య జీవం కావాలంటే అంతే మరి, ఎట్లా పడితే అట్లా రాదు. కంటిలో నలుసంత హోలు కూడా వాడికి సమయం ఇవ్వకూడదు. అంటే అంత పరిపూర్ణంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి ప్రభులో. ఎప్పుడైతే అలా కాపాడుకుంటామో నిత్య జీవం ఉంది. నిత్య జీవము ఎవరు పొందుతున్నారు? 7 విషయాలు. మొదటిగా చెప్పండి, ముగిచ్చేస్తున్నా. నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? మొట్టమొదటిగా ఆయన్ని ఎరిగిన వారు నిత్య జీవం పొందుతున్నారు. 2, నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభుని విశ్వసించిన వారు. 3, నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? ఆయన ఆజ్ఞల్ని గైకొన్న వారికి నిత్య జీవం. 4, నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? నీతిమంతులు. 5, నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? ప్రభుని లోకాన్ని ప్రేమించిన వాడు, ప్రభుని ప్రేమించిన వాడు. 6, నిత్య జీవాన్ని ఎవరు పొందుతున్నారు? ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగిన వాడికి నిత్య జీవం. 7, నిత్య జీవం ఎవరు పొందుతున్నారు? ఇప్పుడే చూసాం, లోపల ఉన్నాడా బయటకు వచ్చేసాడా? ఉన్నాడు కాబట్టి చెప్పట్లా. 7, నిత్య జీవం ఎవరికి వస్తుంది? హృదయములో ప్రభువు ఉండి పాపం నుండి విడుదల పొందినవాడు, పాపం నుండి విమోచించబడిన వారికి, పాపం నుండి విడుదల పొందిన వారికి నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం మనకు కావాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. మన హృదయం శుద్ధిగా ఉంటే, శుద్ధి చేయబడి ఉంటే నిత్య జీవాన్ని మనం పొంది నిత్య జీవంలో ఉన్న ప్రభువుని మనం చూడగలుగుతాం. నిత్య జీవంలో ఉన్న ప్రభువుని మనం చూడాలంటే హృదయం శుద్ధి చేయబడాలి. మన హృదయం ఎలాంటిది? మాలిన్యం కలిగింది, ఇంకా అపవిత్రమైనది, ఇంకా ఇర్మీయా గ్రంథం 17:9 మోసకరమైనది, ఇర్మీయా గ్రంథం 17:9 వ్యాధి కలిగింది. ఇంకా చూసినట్టయితే మన హృదయం ఎలాంటిది? ఆదికాండంలో మనం చూసినట్టయితే బాల్యం నుండే 8వ అధ్యాయం చూసినట్టు చెడ్డ ఆలోచన కలిగింది, దురాలోచన కలిగింది. ఇటువంటి హృదయము శుద్ధి చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో పాటు జీవించి ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఇంకా ఆయనకు లోబడుతూ ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూసే అనుభవం ఉంటే నిత్య జీవం మనకుంది. ఆయన శరీరము తినాలి, ఎటబడితే తినడం కాదు. రక్షణ, మారుమూసు, బాప్తిజం నిజమైన అనుభవంలో ఉండి విశ్వాసం కలిగి తినాలి. ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు నిత్య జీవాన్ని, నువ్వు ఎదురు చూస్తున్న నిత్య జీవాన్ని ప్రభు ఇస్తాడు. అబ్రహాం గురించి అదే ఉంది. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాను. ఏ పట్టణం కొరకు? పునాదులు గల పట్టణం కొరకు. తర్వాత ఏమైంది? అబ్రహాము దాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు. స్వతంత్రించుకున్నట్టు కూడా చూస్తాం. ధనవంతుడు అంటాడు, అబ్రహామా నీ కుడిపార్శ్వంలో లాజరు యొక్క బొటన వేలు నీటి బొట్టులో తీసుకొచ్చి ఓ నీటి బొట్టు తెచ్చిన నేలకు మీదే ఉన్నాడు. అంటే అబ్రహాం ఏడున్నాడు? పునాదులు గల పట్టణంలో ఉన్న అనుభవాన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ పునాదులు గల పట్టణం, ఆ నిత్య జీవం మనం పొందాలంటే ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఓపికతో అన్ని మీకు ఓరిమి అవసరమైన బైబిల్ ఉంది. ఓపికతో ఎదురు చూస్తే నిత్య జీవాన్ని మనం పొందుతాం. ఆ నిత్య జీవాన్ని మనం పొందినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇంకెవరైనా నిత్య జీవాన్ని పొందకపోతే, ఆ నిత్య జీవాన్ని పొందే అర్హతలు లేకపోతే ప్రభు దగ్గర సరి చేసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. నిత్య జీవాన్ని మేము పొందాలంటే మా జీవితాల్లో ఎన్నో అర్హతలు అవసరం. నిత్య జీవం అన్నది ఊరకనే మాకు రాదు, అది మీ ద్వారా ఇవ్వబడుతుంది. ఆ నిత్య జీవము కూడా మీరే. ఆ నిత్య జీవాన్ని మేము పొందాలి ప్రభువా. ఆ నిత్య జీవాన్ని ఎవరు పొందుతారన్నది మీరు మాకు విసిద్ధపరుస్తూ వచ్చారు, తెలియపరుస్తూ వచ్చారు. ఆ నిత్య జీవం అన్నది దేవా మీ కొరకు ఎదురు చూసినవాడు. దేవా నిత్య జీవం అన్నది మీ అందరూ విశ్వాసం కలిగిన వారు, మీ అందరూ విశ్వసించిన వారు, ఆ నిత్య జీవం మీ ఆజ్ఞలు గైకునేవారు. ఆ నిత్య జీవం కావాలంటే దేవా మా జీవితాల్లో మేము మీ ఆజ్ఞలకు లోబడాలి, పరిగెట్టుకుంటూ రావాలి, ముఖం మార్చుకుని తిరిగి వెళ్ళకూడదు. ఆ నిత్య జీవం కావాలంటే మా జీవితాల్లో ప్రభువా ఎంతో ఒక పరిశుద్ధమైన జీవితం కూడా అవసరం. ఆ నిత్య జీవాన్ని మీరు మాకు అనుగ్రహించండి.
దాని కొరకై మీ శరీరంలో పాల్గొనే క్షణాలు కూడా రక్షణ మార్మస్ బాప్తిస్మ చనిపోయిన అనుభవంలో సిలువ వేయబడిన అనుభవంలో పాల్గొంటాను. ఆ నిత్య జీవముల కొరకై పాపం నుండి విడుదల పొందినట్లు మాకు సహాయం చేయండి. పాపం నుండి విడుదల పొందిన వారు నిత్య జీవం, మీ దేహంలో పాల్గొన్న వారికి నిత్య జీవం. అట్టి నిత్య జీవాన్ని మేము పొందలేకపోతున్నాం ప్రభువా. మేము కోల్పోయేటట్టు ఉన్నాం. ఈ 7 అంతల అనుభవాలు మేము అనేక పర్యాయం తొలగిపోయి ఉన్నాం. అనేక విషయాల్లో మమ్మల్ని క్షమించి ఆ నిత్య జీవానికి నన్ను మమ్మల్ని వారసులుగా చేయమని, మేము కోల్పోయిన వారు నన్ను మమ్మల్ని వారసులుగా చేపించి మా బలహీనతల పొరపాటును క్షమించమని, ఆ ఇంత జీవితాన్ని జీవించి, ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి నిత్య జీవాన్ని కోల్పోతే నష్టమే. ఆ నిత్య జీవాన్ని మేము కోల్పోకుండా దాన్ని పొందుకునేవారుగా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ నేను నాతో పాటు సహపాఠి వారు ఇక్కడ చేరి ఉన్న వారందరి కొరకు, ఈ గ్రామంలో ఉండేవారు, ఓరేపులో ఉండే విశ్వాసులు అందరికి కూడా, దైవదాసులు అందరినీ జ్ఞాపకం చేసుకుని, ఓరేపులో ఉన్న ప్రతి విశ్వాసికి, బయట ఉండి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి కూడా, యంత్ర శబ్దాలు వింటున్న వారికి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించి దాన్ని కోల్పోకుండా కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లుకొని మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడును నిత్య జీవం పొందడం కొరకై అర్హతలు ప్రభు ద్వారా మనం పొందినట్లును ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య జీవం మనకు సదాకాలం తోడై నిత్య జీవంలో మనల్ని ప్రభు ఉంచినట్లు ప్రభు కృప మనకు తోడైనను కాక. ఆమేన్.